స్తోత్రం అత్యంత మహిమాన్వితమైన స్తోత్రం ఈ స్తోత్రం. స్తోత్రములలో రాజు వంటిది స్తోత్ర రాజమని కూడా చెప్పుకోవచ్చు. ఎందువల్ల ఇంత మహిమాన్వితమైంది అంటే, లలితా సహస్రనామ స్తోత్రాన్ని అమ్మవారి ఆజ్ఞ మేరకు వసిన్యాది వాగ్దేవతలు గానం చేస్తే, ఈ స్తోత్రాన్ని సాక్షాత్తు శివ పార్వతులే స్తోత్రం చేశారు. అమ్మవారి నామాలు స్వామి, స్వామివారి నామాలు అమ్మ, మరికొన్ని నామాలు ఇద్దరూ కలిసి స్తుతి చేశారు. ఇందులో అమ్మవారి యొక్క మంత్రం పంచదశి మంత్రం. ఇందులో 15 బీజాక్షరాలు ఉంటే, ఒక్కొక్క అక్షరానికి 20 నామాల చొప్పున, అలా 15 అక్షరాలకి 20 నామాలు అంటే మొత్తం 300 నామాలు అవుతాయి. అదే త్రిశతి, 300 నామాలు. త్రిశతి అంటే 300 నామాలు అని అర్థం.